నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మీ పరిపాలన సిగ్గుచేటు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏడాదిలో బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్, టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అమెరికాలో మరోసారి నడి వీధిలో కాల్పులు, 2 మృతి, 12 మందికి గాయాలు. రాజస్థాన్ హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం, ఐసీయూలో 6 దుర్మరణం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పాడవడంతో కలుషిత నీరు త్రాగి పచ్చకామెరలు సోకి 4 రోజుల వ్యవధిలోనే 2 బాలికలు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలవ్వడం తమను కలిచివేస్తోందన్నారు. 611 మంది చదువుతున్న పాఠశాలలో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా, మీరు ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వస్తువుల పట్ల శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ ని ఏడాదిలోగా 5Gకి అప్గ్రేడ్ చేస్తున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారతదేశం కూడా సొంతంగా 4G టెక్నాలజీ రంగంలోకి అడుగు పెట్టిందని ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన హువావే, జెట్ఈఈ, సామ్సంగ్, నోకియా, ఎరిక్సన్ తదితర 5 కంపెనీలు 4G టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్నాయని, భారత్ కూడా ఇప్పుడు 4G ప్రపంచ క్లబ్ లో ప్రవేశించిందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, భరూచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 92,564 టవర్లను ప్రారంభించినట్లు సింధియా తెలిపారు. ఈ వేగం ఇక్కడితో ఆగదని, వచ్చే ఏడాదిలోగా ఈ 4G టవర్లను 5G నెట్వర్క్ కు అప్గ్రేడ్ చేసి దేశమంతా 5G సేవలు అందిస్తామని సింధియా వెల్లడించారు. అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. అలబామా రాష్ట్ర రాజధాని మాంట్గోమరీ నగరంలో 2 ప్రత్యర్థి వర్గాలు నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు. జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో 7 17ఏళ్లలోపు మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలలో ఉన్న ఓ కూడలి వద్ద జనం గుమిగూడి ఉన్న సమయంలో 2 వర్గాలు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాయి. ఇది ఒక భారీ కాల్పుల ఘటన అని మాంట్గోమరీ పోలీస్ చీఫ్ జేమ్స్ గ్రాబోయిస్ మీడియాకు వెల్లడించారు. 2 వర్గాలు చుట్టూ ఉన్న జనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నాయని ఆయన తెలిపారు. రాజస్థాన్ లో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్ లోని ఓ హాస్పిటల్ ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 6 మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి జైపూర్ లో నవాయా మాన్సింగ్ హాస్పిటల్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. 2వ అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయువులు వెలువడడంతో పేషెంట్లు ఊపిరాడక ఉక్కిరిబిక్కయ్యారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 6 చనిపోయారు. మరో 5 సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మరికొందరికి చికిత్స అందుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాటో ధరలు పతనమయ్యాయి. టమాటా రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డుపై బైఠాయించారు. కిలో 3 రూపాయలు కూడా పలకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన సర్దార్ నాగప్ప స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో అతి ముఖ్యులని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు.
భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప జీవిత విశేషాలను రచయిత అజీజ్ పుస్తకం రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం టీజీవీ లలిత కళాక్షేత్రంలో ఉంటుందని నక్కలవిట శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ వస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. స్వతంత్ర సమరం చేసిన వ్యక్తుల్లో యుద్ధము చేసిన వ్యక్తి ముత్తుకూరు గౌడప్ప అయితే, కర్నూలు జిల్లాలో స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు సర్దార్ నాగప్ప గారు అతి ముఖ్యులు. స్వతంత్రం తర్వాత ఆ పోరాటంలో తాను జైలుకు పోవడమే కాకుండా తన భార్య అమరావతమ్మ కూడా జైలుకు తీసుకుపోవడం అనేది చాలా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తికి గౌరవనీయం. అమరావతమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడే మరి జైలు జీవితాన్ని గడిపి జైల్లోనే కుమారుణ్ణి ప్రసవించడం అనేది జరిగింది. మరి భార్యాభర్తలు కూడా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఆ కుటుంబానికే సరిపోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సర్దార్ నాగప్ప గారు నీతికి, నిజాయితీకి, పట్టుదలకు, మరి పేదల పట్ల అంకిత భావానికి నిదర్శనం. ఆయన పాత బస్టాండ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి జీవితాన్ని కొనసాగించాడు. ఆయనకిచ్చిన భూములను కూడా మరి దేవాలయాలకు, సామాజిక కార్యక్రమాలకు పంచిన మహానుభావుడు, గౌరవనీయుడు మరి సర్దార్ నాగప్ప గారు. వారి యొక్క సంతతిని కూడా బాగా చదివించి మన ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. వారు కూడా చాలా గౌరవప్రదంగా వీరి పట్ల మన్నన చూపుతుంటారు. సర్దార్ నాగప్ప గారికి మరి మేము వారితో కలిసినప్పుడు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాడు సర్దార్ నాగప్ప గారు. స్వతంత్రం సమరం యోధుడిగా ఏ విధంగా పోరాటం చేసింది, తన భార్య ఏ విధంగా పాల్గొన్నది, పిల్లలను ఏ విధంగా పెంచింది, క్రమశిక్షణ మరి నిజాయితీతో పిల్లలను చదివించడం అనేది ఎంత ముఖ్యమో నాగప్ప గారు మాకు తెలియజేసేవారు. ఈ కార్యక్రమము సర్దార్ నాగప్ప గారి కార్యక్రమము పుస్తక రూపంలో ఎస్డివి అజీజ్ గారు మరి రచించారు. ఆ పుస్తకాన్ని టీజీవీ కళాక్షేత్రము కర్నూలులో బి క్యాంపులో ఏ క్యాంపులో ప్రారంభించబడుతుంది. ఈ ప్రారంభానికి రేపు అంటే 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ టీజీ వెంకటేష్ గారు, మరి మన పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారు కూడా హాజరవుతున్నారు. ఈ హాజరు కార్యక్రమము ఎంతో గౌరవప్రదంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్దార్ నాగప్ప గారి అభిమానులు, అనుయాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని మరి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అక్కడ ఆయన యొక్క జీవిత చరిత్రను రచించిన అజీజ్ గారికి మరి పాల్గొన్న అతిథులకు సన్మానాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రెవెన్యూ డివిజనల్ అధికారి వారు మరియు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ ఉదయం 6 గంటల నుంచే సిబ్బందిని అలర్ట్ చేసి ఫీల్డ్ లోకి పంపారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వలన ఎక్కడికక్కడ సమస్య ఏర్పడిందో అవన్నీ మధ్యాహ్నం లోపు క్లియర్ చేయడం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు.
ఆర్టీసీ గ్యారేజ్ నందు నిలిచిన వర్షపు నీటిని తక్షణమే తొలగించుటకు ఆర్టీసీ డిపో మేనేజర్ సమన్వయంతో చర్యలు చేపట్టారు. సమస్య తీవ్రత అధికంగా ఉన్న చోటికి వెంటనే చేరుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని మలకతవ ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి విజయవంతంగా 100 సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శత జయంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సంస్థ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెడ్గేవార్ గురూజీ భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి అలంకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా పనిచేస్తూ భారతదేశానికి ఒక రక్షణ కవచంలా నిలిచిందని అన్నారు. నేను ఇన్ని రకాల డబ్బు చెప్పాను కదా, మీరు ఒక్కో జబ్బుతో ఒక్కొక్క మంది ఇస్తారేమో, నేను అన్ని మందులు పెట్టలేను, ఒకటే మంది ఇస్తున్నట్టు మళ్ళీ ఈ పేషెంట్ ఆడదామని ఏంటంటే ముందు తెచ్చి నేను ఒకటే మంది అడిగిలో ఉదిస్తే ఫ్రీగా వచ్చే మంది డాక్టర్ సర్వతం మళ్ళీ వనిత వారిని నిర్మించింది ఎవరు? నలుడు వీరుడు. అడవిలో ఉండే వానరులు రాముడికి సహకరించారు. ధర్మకృష్ణాన్ని చెప్పాడు ఒక శాఖలో రాముడికి లేని కులం మనకే ఉంటాం. మనలో అందరికి కూడా తిరుపతి వెళ్ళుంటాం. ఎంతమంది ఉంటారు తిరుపతి పాల్గొమని చెప్పాడు. అది హ్యాట్సాప్. మధ్య మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన 5 ఉన్నారు, కానీ దానికి ఆధారాలు లేక మన ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఈ 3 ఉన్నంత వరకు ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఓన్లీ హిందూ, నాకు తెలిసి ఆర్ఎస్ భావజాలు హిందూ మతం పర్ఫెక్ట్ గా ఉండేది కేవలం మన ఇండియా మాత్రమే. ప్రతి మతానికి చాలా కంట్రీస్ ఉన్నాయి. ముస్లిమ్స్ కావచ్చు, పాకిస్తాన్ నుండి వాళ్ళకి చాలా కంట్రీస్ ఉన్నాయి. నేపాల్ కూడా ఒకప్పుడు హిందూ దేశమే, అది కూడా ఇప్పుడు హిందూ దేశం డైవర్ట్ అయిపోయి వేరే మతానికి మారిపోయింది. కానీ మన ఇండియా మాత్రము మన ఇండియన్స్ పైన ముస్లిమ్స్ దాడి చేశారు. మనకంటూ పర్ఫెక్ట్ ఒక వేలు పోతున్నాము. ఆ ప్రజలు నాయకులు బాగున్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఇంకా బాగుండాలంటే మనం ఇంకా పిల్లలు ఉన్న పరిధిలో వాళ్ళకు మనము జన్మ ఎత్తిన తర్వాత సమాజానికి మనం సేవ చేయాలి. ఏమైనా కష్టాల్లో ఉంటే మనకు తోచినంత మనకున్న పరిధిలో సహాయం చేయాలి. ఇంకోటంటే నేను చెప్పకుండా కానీ నా ఫ్యామిలీలో దాదాపు నెలకు 2000 పేదలకు ఇస్తాను సార్. మన ఇయర్లీ దాదాపు 30,000 కానీ 50,000 ఎవరైనా చదువురాని వాళ్ళు, పేదలు, అనాథలు అంటే వాళ్ళకు చేస్తూ ఉంటాను. అలా మీకున్న వాటిలో కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎంపీపీ అనితా యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని, గత మాసంలో ఉల్లి రైతులు హెక్టారు 50,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇంతవరకు ఇవ్వలేదని మద్దికేర ఎంపీపీ అనితా యాదవ్ అన్నారు. మద్దికేర మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ మాసంలో రైతులు పండించిన ఒట్టి మిరపకాయకి ధర లేక విలవిలలాడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డు సందర్శించి రైతులకు న్యాయం చేశారన్నారు. ఆన్లైన్ చేసుకొని కానీ నాకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. నేను 8 ఏళ్ళు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసినోనికే న్యాయం చేయలేదంటే మిగతా ఆటో డ్రైవర్లకి ఎందుకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను.
ఇప్పుడు ఎంతోమంది ఆ రోజు ఏం చెప్పావు నువ్వు ర్యాలీకి వచ్చినప్పుడు ప్రతి డ్రైవర్కి న్యాయం చేస్తాను అని చెప్పినావు. లైసెన్స్ ఉన్న డ్రైవర్కి న్యాయం చేయలేదు. ఆటో పత్రాలు అన్ని ఉన్న నేను నాయకునిగా పనిచేశాను. ఆ రోజు నాయకునిగా పనిచేసినోడు 8 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు ఇంతవరకు న్యాయం చేయలే. ఆన్లైన్ చేయించుకున్నావు, ఇంతవరకు ఎందుకు డబ్బులు పడలేవు? ఎవరికి మా దగ్గరలో 8 మందికే పడినాయి. మా దగ్గరలో 8 మంది ఉండేది. మా దగ్గరలో దాదాపు అంటే 100 ఆటోలు ఉన్నాయి. 100 ఆటోల్లో ఇంతమందికే పడినాయి. మేము ఎందుకు ఇంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి? అందరికీ ఫ్రీ బస్ ఇడిసి అన్యాయం చేసావు, మా కుటుంబాలు నాశనం చేసావు. ఎందుకే ఈ కుటుంబాలందరికీ ఏ న్యాయం చేసావో చూడండి. జగన్ ప్రభుత్వంలో మాకు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు తీసుకున్నాము. మేము ఇంత అన్యాయం చేస్తామని అనుకోలేదు. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ప్రతి ఆటోని కార్మికునికి ఆశించినారు. కాకపోతే ఈరోజు ఏ ఒక్క డెవలప్ విషయంలో అయితేనేమి, రైతులకైతేనేమి, శ్రామికులకైతేనేమి, కర్షకులైతేనేమి, మహిళలకు, విద్యార్థులకు ఎటువంటి వాళ్ళు కూడా న్యాయం జరగకపోగా ఇప్పుడున్న ప్రజెంటు సిచ్యువేషన్లో మేమున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏ ఒక్కొక్కరు కూడా న్యాయం చేయట్లేదు. ఉదాహరణకి నిన్ననే ఆటోలకి అమౌంట్ వేసినామని చెప్పినారు 15,000 ఒక ఆటోకి. కాకపోతే గత 2023 లెక్కల ప్రకారము 15 లక్షల మంది ఉన్నారు ఆటో వాళ్ళు ఈరోజు ఎంతమందికి పడింది? కనీసము 50% మంది కూడా ఆటోలకి డబ్బులు పట్టలేదు. గతంలో ఉల్లి రైతులైతేనేమి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఒక వారం తిరగకముందే మేము గిట్టుబాటు ధర ఇవ్వలేము, ప్రతి రైతుకు ఒక ఎకరాకి 20,000 ఇస్తామని ఆ గిట్టుబాటు ధర ఎత్తేయడం జరిగినది. ఆ గిట్టుబాటు ధర ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు ఎంత పంట సాగు చేస్తే అంత పంటకు లబ్ధి చేకూరేది. ఇప్పుడు గిట్టుబాటు ధర అనడం వల్ల ఏ ఒక్క రైతుకు ఒక హెక్టార్కు లేకపోతే 1.5 ఎకరాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక రైతుకి ఇంత ఇస్తామని కూడా పర్ఫెక్ట్గా చెప్పట్లేదు. గిట్టుబాటు ధర ఎత్తేసి చాలా రైతులకు తీవ్ర అన్యాయం జరిగినది. కాబట్టి ఇంతవరకు రైతులకు ఎకరాకి 20,000 ఇస్తామన్న అమౌంట్ కూడా ఇంతవరకు ఎక్కడ ఆచూకీ లేదు. దానికి సంబంధించిన ఒకటి ఆచూకీ లేదు. ఉన్న ఫోటోలు తీసుకొని వెళ్ళినారే తప్ప వ్యవసాయ అధికారులు ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా ₹1 పడిన పాపాన లేదు. అదేవిధంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకైతేనేమి కౌలు రైతు కార్డు ఇస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా కౌలు రైతు కార్డు అనేది ఇవ్వట్లేదు. కౌలు రైతు కార్డు ఇవ్వకపోయినందువల్ల ఒక రైతు కౌలుకి ఇచ్చిన రైతు, కౌలు రైతులకు అయితేనేమి ఆధార్ నంబర్ కానీ వాళ్ళకి సంబంధించిన పాస్బుక్ కానీ ఇవ్వట్లేదు వాళ్ళు పంట నమోదు చేయించుకోవడానికి. అందువల్ల ప్రతి ఒక్క కౌలు రైతు నష్టపోతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్కి, పై ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాము. అదే ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటుంది తప్ప రైతులకైతేనేమి ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలకి న్యాయం జరగలేదు. కావున ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లోన ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న అధికారులు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. మీ పరిపాలన సిగ్గుచేటు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏడాదిలో BSNL 5G నెట్వర్క్, టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అమెరికాలో మరోసారి నడి వీధిలో కాల్పులు, 2 మృతి, 12 మందికి గాయాలు. రాజస్థాన్ హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం, ICUలో 6 దుర్మరణం.
ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.